నమస్కారం. సగ్గుబియ్యం పాయసం ఎలా చేయడం తెలుసుకుందాం. ముందుగా ఒక గ్లాసు సగ్గుబియ్యాన్ని 2 గంటల సేపు నీళ్ళల్లో నానబెట్టి ఆ తర్వాత బాగా ఉడికించుకొని, అంటే చూడండి ఇలా ఉడకాలి అన్నమాట. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత మనం అంటే ఇది కొంచెం పెద్ద సగ్గుబియ్యం, ఇది బాగా ఉడకాలి. దాని తర్వాత కొద్దిగా టెంకాయలు వేసి మిక్సీలో బాగా తిప్పి ఆ టెంకాయ పాలు తీసుకోవాలి. చూడండి టెంకాయ పాలు వస్తుంది. ఇది టెంకాయ పాలు. ఈ పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ పక్కన పెట్టుకున్న తర్వాత ఈ బాగా ఉడుకుతున్న దానిలో ఈ టెంకాయ పాలు పోసి 1 గ్లాసు సగ్గుబియ్యానికి 1 గ్లాసు చక్కెర పోస్తే చాలు. తర్వాత స్టవ్ మీద నెయ్యి పెట్టి బాండెల్లో నెయ్యి పోసి జీడిపప్పు బాగా వేయించుకొని ఆ జీడిపప్పుని బ్రౌన్గా వచ్చేంత వరకు వేయించుకొని పాయసంలో వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఇలాచీ పౌడర్ కొంచెం వేసి 2 నిమిషాలు ఉడికితే చాలు. సగ్గుబియ్యం పాయసం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.